అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్. మేము ప్లాన్స్ అన్నీ అప్లోడ్ చేసామండి, ఎస్టిమేషన్ వేసి. ప్లాన్స్ కూడా చాలామంది రెస్పాన్సిబిలిటీ అయ్యారు. కొంతమంది కామెంట్స్లో ఈ సైజు మాకు ఎంత అయింది, ఆ సైజు మాకు ఎంత అయింది అని కామెంట్స్ పెట్టారండి. దాని ప్రకారం కూడా మీ రోజు ప్లాన్లను అప్లోడ్ చేసినాం. ఇంకా ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో తెలియపరచండి. దాని ప్రకారం మేము ఎస్టిమేషన్ వేసి ప్లాన్తో పాటు ఎస్టిమేషన్ వేసి వీడియోలు అప్లోడ్ చేస్తాం. లేదండి స్వయంగా మేము గీసిస్తారా అంటే గీసిస్తామండి. కొంచెం అమౌంట్ తీసుకుంటాం, అందరికంటే తక్కువ అమౌంట్ తీసుకుంటాం. ఎస్టిమేషన్ ప్లాన్ రెండు కావాలంటే ఒక అమౌంట్ అవుతుంది, ఉట్టి ప్లాన్ వరకు అయితే ఒక అమౌంట్ అయింది. అందరికంటే తక్కువలో మనం ప్లాన్కి ఇస్తాం. వాట్సాప్కి మెసేజ్ చేయండి. అలాగే మాతో చేయించుకునే ఉద్దేశం ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వండి. ఏపీ తెలంగాణ ఎక్కడైనా రాగలుగుతాం, చేయగలుగుతాం. మా వీడియోలు నలుగురికి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్స్లో తెలియపరచండి. అలాగే యూట్యూబ్ కొత్తగా పెట్టాం. ఎక్స్పీరియన్స్ వర్క్ అయితే మాకు 27 సంవత్సరాలు ఉంది, కానీ వీడియోలో ఎక్స్పీరియన్స్ లేదండి. చిన్న ఫోన్తో మేము రికార్డ్ చేస్తున్నాం. కొంచెం అప్డేట్ అయిన తర్వాత మేము పూర్తిగా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మాకు ఎంతో మీ అవసరం, సపోర్ట్ ఎంతో మాకు అవసరం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్. మనకి ఈరోజు 30x38 సైజు ప్లాట్ గురించి మనం ఎంత ఖర్చు అయితే అనేది ఎస్టిమేషన్ తెలుసుకున్నామండి. మీరు బాగా గమనించండి. ఇది కూడా కస్టమర్ అడగడం జరిగింది, వాళ్ళు గౌరవించి ప్లాను వేయటం జరిగింది. ఖర్చు ఎంత అయింది, ఈ విధంగా మనం ఎట్లా కట్టుకోవచ్చు అనేది మీరు ప్లాన్ చూడండి. బడ్జెట్ కూడా ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏందనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనకి టోటల్ ఖర్చు ఎంత అనేది కూడా మీకు పూర్తిగా వివరిస్తాను. ప్లాన్ చూడండి. ఇది 30x38 కాబట్టి మనకు 1140 అడుగులు ఎస్ఎఫ్టీ వచ్చింది. ఇది మనకి 20 lakhs బడ్జెట్ అండి. ఇది 20 lakhs ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడెక్కడ ఎంత ఎంత అయ్యేది ఇది మనం తెలుసుకుందాం. స్లాబ్ ఏరియా 1140, 2.6 సెంట్స్. ఇది ప్లాన్ ఉంది కదా. ఫస్ట్ బెడ్రూమ్ 11.5, 12. బాత్రూము 5.5, 5, 5.5, 6.5. సెకండ్ బెడ్రూమ్ కూడా 11, 6, 11. 20-30 ఫీట్లకు సరిపోయింది కదండి లెక్క. మన సైడ్ మనకు సెట్ బ్యాక్ కూడా ఉంది. రోడ్డు చూడండి ప్లాన్లో. దీనికి పూజ గది 6.5, 7.5 వచ్చింది. హాలు 10.5, 12. కిచెను 10x6, 10x6. ఒక బెడ్రూమ్ 10x10. తర్వాత మెట్లు స్టార్ట్ మెట్లు అండి. ఇది 7.5.4 వరండా వచ్చింది. 14.5, 11. మనకు మొత్తం 4 బెడ్రూమ్లు వచ్చినాయండి. కానీ ఈ 4 బెడ్రూమ్లు ఇలా ఈ ప్లాన్ ప్రకారం ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా వచ్చింది. కానీ మనకి ఈ 4 బెడ్రూమ్ అవసరం లేదు, 3 బెడ్రూమ్ వరకు చేసుకోవచ్చు. హాలు కంఫర్ట్గా రాదు, ఈ బెడ్రూమ్ అనేది ఒకటి తీసేయాలి. కానీ కొంతమంది ఇలా వేయించుకున్నారు కాబట్టి మనం దీన్ని, ఇది కూడా రాంగు. ఒక బెడ్రూమ్ తీసేస్తే హాల్ పెద్దగా అయింది, డబుల్ బెడ్రూమ్ అయింది, హాల్ పెద్దగా వచ్చింది, పూజ గది కిచెన్ బాగా పెద్దగా వచ్చింది. ఇది ఈ విధంగా మనం దీనికి ఎంత ఖర్చు అయ్యిద్ది అనేది మనం డబుల్ బెడ్రూమ్ అయినా, ట్రిపుల్ బెడ్రూమ్ అయినా, 4 బెడ్రూమ్ అయినా ఈ ప్లాన్ ప్రకారం ఏదైనా మార్చుకున్నా కూడా ఈ సైజులో ఈ ఏరియాలో మన ఖర్చు ఎంత వచ్చింది అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎంత అవసరం. దీని టోటల్ బడ్జెట్ 20 lakhs. ఫుటింగ్స్ అండ్ పిల్లర్స్, బేస్ మటం 4.5 లక్షలు ఖర్చు వచ్చిందండి మనకి. దీంట్లో ఏమేమి ఖర్చు వస్తాయంటే మన జేసీబీతో వర్క్ వచ్చింది, తర్వాత పిల్లర్స్, ఫుటింగ్స్, మ్యాట్స్, సెంటరింగ్ లేబరు, దాంట్లో మట్టి, మొత్తం 4 వైపుల బేస్ మటం 4.5 మనం ఖర్చు పెట్టుకోవచ్చు. తర్వాత పిల్లర్స్, స్లాబ్, ఓన్లీ పిల్లర్స్ పెంతి భీమి నుంచి పిల్లర్స్ స్లాబ్ వరకు మనకు 3.5 లక్షలు అయింది. దీంట్లో స్టీలు, సిమెంట్, శాండ్, కాంక్రీటు మొత్తం దీనికి టోటల్ ఆ స్లాబ్ వరకు ఎంత ఖర్చు అయితే అంత. ఈ సైజు మేము చేసే కాబట్టి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం. తర్వాత దీంట్లో అన్ని మెటీరియల్ కలిపి వస్తాయండి 3.5 లక్షల ఖర్చు. మొత్తం టోటల్ 2 కలిపి మనకి 8 లక్షలు అయింది. బేస్ మట్టం, దానికి సంబంధించి పెంతి భీమి దాకా పైన స్లాబ్ వరకు 8 lakhs. తర్వాత సెంటరింగ్ లేబర్ మనకి మేస్త్రిలే కానీ సెంటరింగ్ కానీ మొత్తం ఓవరాల్గా ఒక 3 lakhs అయింది. ఇంకేమైనా అక్కడ ఏరియా ఎక్కువ ఉంటే 50,000 ఎక్కువ కావచ్చు. బ్రిక్స్కి మన కొనుగోలుకి కొంటాం కానీ లేబర్ వర్క్ కానీ 2 lakhs అయింది.
సిమెంట్, శాండ్ అంతా కలిపి ఒక 2 లాక్స్ అయ్యిద్దండి లెంటిల్‌తో సహా. తర్వాత మనం ప్లాస్టింగ్ ఔట్ సైడ్, ఇన్ సైడ్ 1,00,000 దాకా ఖర్చు పెట్టొచ్చు. దాంట్లో ఇంక్లూడ్ సిమెంటు, సిమెంటు, శాండ్ అంతా కలిపి లోపల బయట కలిపి. తర్వాత పెయింటింగ్ రూ. 1,00,000 అయ్యిద్ది మనకి. తర్వాత డోర్స్ 25,000 అవుతాయండి. ఎన్ని డోర్లు వస్తాయి మనకి? 2 బాత్రూములు, 2 బెడ్‌రూములు, ఒక మెయిన్ చౌకట్టు మొత్తం 5 వస్తాయి. మెయిన్ చౌకట్టు నార్మల్ టేక్ ఏసుకుంటే 13,000. మిగతాయన్నీ మనకు 3,000లో వస్తాయి కాబట్టి 10,000. దాన్ని అప్ అండ్ డౌన్ ఉంటాయి కాబట్టి 25,000 అన్ని ఇంజిన్స్ గాని అయన్నీ కలిపి. తర్వాత గ్రిల్స్ ఒక 30,000 అవుతాయి. కిటికీలు వస్తాయి కదండీ మనకి, ఒక 30,000 వెయిట్‌ని బట్టి 30,000 ఏసాం. గేట్‌తో సహా 50 కేజీల గేట్ కూడా వచ్చిద్ది. తర్వాత టైల్స్ 1,00,000 అయ్యిద్ది. కొనుగోలు గాని, లేబర్ దాంట్లో అన్నీ సిమెంటు, టైల్స్ కొనుగోలు గాని, మంచిది ఏదైనా సరే మీ 2x4 గాని ఏదైనా ఏసుకోవచ్చు. రూ. 1,00,000 దాకా ఇసుక, సిమెంటు, టైల్స్ వస్తాయి. దాంట్లో ఇంక్లూడ్ కూడా లేబర్ కూడా వచ్చిద్దండి. తర్వాత గుమ్మ 30,000 ఏమిటి మనకి డబ్ల్యూపీసీ మెయిన్ గుమ్మం ఒక 15,000. మిగతాయి డబ్ల్యూపీసీ చేసుకుంటే ఒక 3,000 కాడికి అదొక 30,000 దాకా వచ్చిద్దండి. తర్వాత ప్లంబింగ్ 1,00,000. దీంట్లో లేబరు, పైప్స్, ట్యాంక్స్ అన్నీ కలిపి వస్తాయండి. మొత్తం ఇంక్లూడ్ వస్తాయి. తర్వాత ఎలక్ట్రికల్ మనకు 1,00,000. దీంట్లో బిగిటానికి ఫిట్టింగ్ లేబరు, వైరింగ్, స్విచ్‌లు మొత్తం దీనికి సంబంధించి వస్తాయి. ఇంకా ఏమన్నా మిగలొచ్చు. అప్ అండ్ డౌన్ ఉంటాయి. కానీ మేము ఎక్కువ వేసాం. తర్వాత పీఓపీ మనకి 50,000 దాకా వచ్చిద్దండి. పీఓపీ వర్క్ చేసుకుంటే ఎక్స్ట్రా వర్క్ మనకు 50,000 వచ్చిద్ది. యూపీసీ కిటికీలు యూపీసీ కిటికీలు మనకు ఒక 30,000 వస్తాయండి. కిటికీకి మనకి 8,000 దాకా ఛార్జ్ అయిపోయింది. 8 నుంచి సైజుని బట్టి 30,000. ఓవరాల్‌గా మనకి ఈ బడ్జెట్ అనేది ఇంకా మిగలొచ్చు. ఇంకేమైనా ఆడ రేట్‌ని బట్టి అప్ అండ్ డౌన్ కావచ్చు. వరకు ఒకసారి ప్లాన్ చెప్తానండి చూడండి. టోటల్ అమౌంట్ 20,00,000. స్లాబ్ ఏరియా 11,000, 2 సెంటు. పుట్టింగ్స్ మనకి ఏముంటాం అనేది ఒకసారి నిదానంగా చూసుకొని మీరు రాసుకోండి. ఇదే ఎస్టిమేషన్ ప్రకారం మనకు 20,00,000లో అయిపోయింది. దీనికి అన్నీ మనం మంచి క్వాలిటీ వాడుకోవచ్చు. స్టీల్ అనేది అప్ అండ్ డౌన్‌లో ఉంటాయి కాబట్టి మేము 20,00,000లో ఖచ్చితంగా 100% నీకు పూర్తి చేసుకోవచ్చు. ఇంకా తక్కువలో కావాలంటే కూడా మన క్వాలిటీ చేంజ్ చేసుకుంటే తక్కువ రేట్‌లో అయిపోయిద్దండి.